నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టాక్సిక్. సో ఈ సినిమా యష్ చాలా అంటే కేజీఎఫ్లో కన్నా చాలా ఇదిగా కనిపిస్తున్నాడు. యష్ అయితే ఇందులో చాలా అంటే ఎలా అంటే ఒక రా కనిపిస్తున్నాడు. మరి టీజర్ అయితే రిలీజ్ అయింది, దీనికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో మరి ఈ టీజర్ గురించి, ఈ డైరెక్టర్ గురించి చాలా విషయాలు మాట్లాడారు. అండ్ దీని మీద ఈ టీజర్ వచ్చిన తర్వాత చాలామంది ఈ టీజర్ ఏంట్రా బాబు ఇట్లా ఉంది, ఎట్లా అసలు ఏ రకంగా తీస్తారు ఈ సినిమా అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. టాక్సిక్తో వస్తున్న యష్ చూసిందే కదా మనము, తనకి తిన ఒక లేడీ డైరెక్టర్ నుంచి వెళ్ళి ఇట్లాంటి ఒక సినిమాని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తీసుకొస్తుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ అదే విధంగా నిన్న టీజర్ రిలీజ్ అయింది. టీజర్ రిలీజ్ అయినాక చాలామంది వీడియోస్ చేశారు, అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, టీజర్ ఇట్లా ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మరి మాట్లాడుతాం. చాలా రా ఉన్నాడు. అండ్ అందులో చూస్తే హింసాత్మకతం ఎక్కువనే కనిపిస్తుంది చాలా వరకు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈ రోజుల్లో పాజిటివిటీ ఉన్నా నెగిటివిటీ ఉన్నా ఏదైనా ఒక అంశం గురించి అందరూ మాట్లాడుతున్నారు అంటే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ అవ్వడం ఇన్ సెన్స్ ఆ వ్యాపారం ఏంటి, 10 మందికి చూపించుకునే ఒక చూపుడు వ్యాపారం. అవునా? ఒక ఆయన నిర్మించి దాన్ని దిద్ది ఏవేవేవో చేసి చూపిస్తున్నాడు. ఈ ఎంత చూపించుకుంటే ఆయనకు అంత వ్యాపారం. ఓకేనా? అది చూడాలి అంటే వాళ్ళకి కావాల్సిన ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి. అదేందోనంట అది చూడకండి చూడాలా వద్దా ఈ డిస్కషన్లు ఎక్కువయ్యాయా? ఈ 3 యాంగిల్స్లోనూ ఈ సినిమా మీద క్యూరియాసిటీ పెరిగిందా? అవునా? సో ఈ చూపుడు వ్యవహారం హిట్ అయిందిగా, అంతే. అంటే బాగుంటే ఎందుకు బాగుందో చూస్తాడు, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదో చూస్తాడు. వైలెన్స్ ఎక్కువ, అవును అంతుంటారా, అంతేముంది, ఏది పెట్టు. ఎలా అనిపించింది టీజర్ చూసిన తర్వాత? సో అందరూ దీని మీద రీల్స్ చేశారు, అందరూ దీని గురించి ఇంకా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటున్నాం అంటేనే హిట్, ఇంకా దాని గురించి మాట్లాడేది లేదు. ఈ బొమ్మ హిట్. అండ్ పుష్ప రికార్డ్స్ బ్రేక్ ఎంతవరకు చేస్తుందో తెలియదు, కానీ యానిమల్ రికార్డ్స్ అయితే బ్రేక్ పక్కా చేస్తారు 100%. 1000 CR అయితే కళ్ళు మూసుకొని దురందర్ని అండ్ యానిమల్ని అయితే బీట్ చేస్తుంది. ఆ రికార్డ్స్ వస్తుంది. మళ్ళీ దురందర్ 2 ఉంది దీనికి పోటీగా. అప్పుడు నెక్స్ట్ మంత్ 19th కి రిలీజ్ అనుకుంటా. ఇది కూడా అప్పుడే మనకు తెలుగులో డెకాయిట్ అనేది ఒకటి ఉంది, ఉన్నాయి. ఆ డేట్ కి ఖర్చు వేసుకునే కొన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అందరి చూపులు టాక్సిక్ తిప్పేసుకుంది. నేను మళ్ళీ చెప్తున్నా, సంక్రాంతి టైంలో సంక్రాంతి సినిమాలు అన్నీ ఏదేదో అని హంగామా. ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు, అది ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తారని అందరు ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకి తెరబడేలాగా 7వ తారీఖున అందరూ ఫంక్షన్లు చేసుకుంటే నెక్స్ట్ డే 8వ తారీఖు ఇవన్నీ రావాలి. వాళ్ళ స్పీచ్ ఏంటి, వీళ్ళ స్పీచ్ ఏంటి అని ఎదుగుతూ ఉంటే సడన్గా ఆ రోజు పలానైనా బర్త్డే అంట, అందుకు మేము ఇది వదులుతున్నాము అని ఏదో వదిలేరు. ఆ వదులుడు ఎలా ఉందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇంచుమించు అందరు దాని గురించే మాట్లాడుకున్నారు. అది వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఆ టీజర్ ఆ ట్రైలర్ గురించే మాట్లాడుకున్నారు. సంక్రాంతి హడావిడినంత అటెన్షన్ గ్రాప్ చేసిందా అంటే ఏంటి అంత భూత, అదేంటి ఇదేంటి, మళ్ళీ దాని మీద ఒక కేసు, 2-3 రకాల కేసులు. పైగా మహిళా కమిషన్ ఏమో ఇది అసభ్యత అశ్లీలత అని అదో కేసు. ఆ నిర్మాత చెట్లను నరికాడంట అని చెప్పి పని కట్టుకొని అటవీ శాఖ మంత్రే వెళ్ళి ఫోటో తీసి FIR. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతిన్నా అక్కడికి వస్తున్నా. మళ్ళీ మాకు పవిత్ర స్థలమైనటువంటి దీన్ని మీరు ఇలా ఎలా అని చెప్పేసి ఒక మతానికి సంబంధించిన వాళ్ళు హడావిడి చేయడం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా దీని హైప్ కారణమయ్యాయి. ఇలా మాట్లాడుతున్నప్పుడే మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని వీళ్ళు వదులుడు అది చూస్తే బాబోయ్. ఇప్పుడు మాట్లాడుకుందాం. రీసెంట్లీ కేరళ స్టోరీ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఆర్టికల్ 19 ప్రకారంగా కులం, మతం, ప్రాంతం గురించి మనం మాట్లాడొద్దు, మంచో చెడో మాట్లాడొద్దు, ఏమైనా మాట్లాడుకో, నీకు మాట్లాడే హక్కు ఉంది, కానీ కులం, మతం, ప్రాంతం యూ షుడ్ నాట్. ఇక్కడ పలానా కులానికి చెందినటువంటి స్త్రీలని ఏదో చేస్తే ఎక్కువ రేటు పలుకుతుందని ఒక డైలాగ్ వదిలాడు. పలానా మతం వాళ్ళే ఇదంతా చేస్తున్నారు అని చెప్పాడు. ప్రాంతం టైటిలే పలానా ప్రాంతం, ఈ ప్రాంతంలో జరుగుతుందని.
ఈ 3 సెన్సార్ అయితే ఖచ్చితంగా ఇవి చూడాలి. ఈ 3 సెన్సార్ అనుమతి ఇచ్చిందంటే గవర్నమెంట్ ఇలా మాట్లాడిన తర్వాత రేపటి రోజు ఎవడో వచ్చి జడ్జిని తిట్టేస్తాడు, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కూడా తిడతారు, వాళ్ళు వీడియోలు చేస్తారు, వాళ్ళని ఎలా ఇది ఎట్లా చేస్తారంటే మరి ఆ అంశాన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేశారని అడుగుతారు. షుడ్ నెవర్ డూ దట్. కొన్ని మనం సెన్సిటివ్ అనుకున్నవి మాట్లాడకూడదు అంటే మాట్లాడొద్దు అంతే. సో నన్ను అడిగితే ఆ ట్రైలర్లో చూపించినవి సినిమాలో ఉంటావో ఉండవో అని నాకు అనుమానం. అయినప్పుడు దానికి U/A వచ్చిందంట, అదొక వింత. ఇప్పుడు టాక్సిక్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ద వెరీ సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ని టచ్ చేసి వదిలేసింది ట్రైలర్. మరి సినిమాలో ఉంటుందో తెలియదు, సినిమాలో అయితే సెన్సార్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే చెట్లని నరికి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, నీ కారుకి రోడ్డు మీద నేను ఆపాలి అంటే పక్కన చెట్టు నరికి నువ్వు వచ్చేటప్పుడు ఇట్లా పడేస్తారు. అట్లాంటి సినిమాలు చూసావా? చాలా బోల్డ్ చూసావుగా. ఈవెన్ అట్లా చెట్లని ఏవేవో ఇబ్బందులు పెట్టిన సినిమాలకి పాన్ ఇండియా అవార్డులే వచ్చాయి, అవును కదా. సో అది ఉండకూడదు సెన్సార్ విషయంలో. చెట్టు నరకొద్దు, ఎట్లాంటి యానిమల్స్ ట్రీస్కి హామ్ చేయకూడదు అని ఉంటుంది. కానీ నువ్వు వాడిని కొట్టే బదులు వాడి గుర్రాన్ని కూడా తోసేస్తావు కింద. పాప మా గుర్రం కూడా కింద పడి మెలికలు తిరిగి ఇట్లా పడిపోతుంది, దాని మీద తొక్కి వాడిని తంతావు, అవునా? షుడ్ నాట్ డూ దట్ అది యాక్చువల్లీ. బట్ అది అలౌ చేస్తున్నారు ఈ మధ్య. నెక్స్ట్ ఇకపోతే హత్య గురించి మాట్లాడుకుంటే నిజంగా ఈస్ట్మోన్ కలర్తోనే అనుకున్న తర్వాత నేను చూడలే, ఇప్పుడు ఇంత దారుణంగా ఉంది. ఈస్ట్మోన్ కలర్ టైంలోనే ఎంత పద్ధతిగా చూపేవాళ్ళంటే అని వచ్చేవాడు, పొడుచేవాడు, ఓకే, పొడిపించుకునేవాడు ఒక యాక్షన్, అమ్మో వీడు నన్ను పొడుస్తున్నాడు అని. తర్వాత వీళ్ళిద్దరి ఫేస్లనే చూపించేవారు, కింద ఏదో జరుగుతుందని, ఇట్లాంటి వాడు అంటాడు అంటే వీడిని పొడిచాడని మనం అర్థం చేసుకోవాలి, అంతేనా? అర్థం చేసుకున్న తర్వాత వీడు ఇలా పడిపోతాడు కెమెరా నుంచి, ఒక ప్లేన్ కార్ మీదనో అద్దం మీదనో గోడ మీదనో ఇట్లా చిలకరిస్తారు ఏదో అయ్యిద్ది అని. తర్వాత కుటుంబం ఏమండి అని వచ్చే వాళ్ళ బ్యాక్ డ్రాప్లో అక్కడ వాడు అలా పడిపోయి ఉంటాడు. ఇట్లాంటి సీన్లే ఇప్పుడు కోస్తున్నారు, ఏ నరం తెగుతుంది, కత్తి ఎంత లోపలికి దిగింది, అది కూడా మనకి సీజీలో చూపెడుతున్నారు. అమ్మా ఎంత దారుణంగా చూపిస్తున్నారు. అండ్ తల తీసేసి, ఇప్పుడు బాహుబలే చూపిద్దాం ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్ సెన్సార్ చేయకూడదు అవి, తల తీసి ఎగిరి పడడం, మళ్ళీ దీంట్లోంచి గుడుగుడు బ్లడ్ రావడం, నెక్స్ట్ తర్వాత ఆమె ఇంకో తల పట్టుకొని రావడం అని ఇసిరేయడం, నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, తర్వాత చాలా సినిమాలు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి తల పెట్టడం, ఇంకా ఇవన్నీ వచ్చాయి. బేసిక్గా ఇవన్నీ సెన్సార్ చెయ్యాలి. చాలా మితిమీరిన వైలెంట్. ఇప్పుడు ఈ చూసే నరుకుతున్నారు జనాలు, ముక్కలు, అవునా? వద్దు, అట్లాంటివి సెన్సార్ చేయకుండా నరనరలు. ఇప్పుడు చూడు, రంపం పట్టుకొచ్చి మెడని ఎంత నీట్గా కట్ చేసాడు, అయిపోయింది. ఓ మై గాడ్. ఇది ఆలోచిస్తే నిన్ననే జరిగింది కదా ఇన్సిడెంట్. వాడు అమెరికా వాడు వచ్చి ఆమెని ఇంకన్నా అక్కడి వరకు వెళ్ళలేదు, అప్పుడే మనం పట్టుకున్నారులే, కానీ తెచ్చుకున్నాడు వాడు కూడా. అది ప్లగ్లో పెడితే గర్ర అనేది మెడకోసే తెచ్చుకున్నాడు. దాన్ని అట్లా అనలేక ఇబ్బంది పడి నేను ఇలా మాట్లాడుతున్నా. సో వాట్ ఎవర్, ఇంత ఇబ్బందికరంగా ఫస్ట్ స్టార్టింగ్ అర్జున్ రెడ్డి వస్తే ఇంత అన్నారు, యానిమల్ వస్తే అంతా అన్నారు. ఇప్పుడు ఇది చూసి ఇంకేమంటారు మీరు? ఇప్పుడు ఇంత అంత ఎంత అయింది అంటే అది కూడా ఇంత ఇలాగా ఈ రేంజ్కి వచ్చింది. రేపు ఇంకెలా ఉంటుందో చెప్పలేం. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఐ అప్రిషియేట్ ద అటెంప్ట్. ఈ అమ్మాయిని నేను అప్రిషియేట్ చేస్తా, నిజంగా చాలా డేర్ స్టెప్ ఇది. అండ్ మేబీ ట్రైలర్లో చూపించినటువంటి ఇబ్బందికరమైన అంశాలు ఏవి సినిమాలో ఉండకపోవచ్చు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏంటంటే అటెన్షన్ గ్రాబ్ కోసం అందరూ మాట్లాడుకోవడానికి ఇట్లాంటి సన్నివేశాలని ట్రైలర్స్లో కలుపుతున్నారు. ఇది ఒక రివెంజ్ స్టోరీ అనుకోవచ్చా, లేకపోతే ఏ స్టోరీ అయినా? ఇప్పుడు ఒక హీరో, వాడికి ఏదో పగ ఉంది, వాడిని ఇబ్బంది పెట్టడానికి అల్లరి మూకలు వీళ్ళు వస్తారు, అవునా? వీళ్ళని వాడు ఎగిరెగిరి తన్ని లాస్ట్కి సాధించుకోవాలి, చెడు పైన మంచి గెలవాలి. ఏ సినిమా కాన్సెప్ట్ అని ఇంతేగా. దీంట్లో ఆ తీవ్రత, నువ్వు కొట్టుకునే తీవ్రత, నువ్వు నరుకే తీవ్రత, నువ్వు రక్తం చిందించే తీవ్రత, దాన్ని బట్టి ఆ లెవెల్స్ ఉంటాయి. సలార్ చూస్తేనే అమ్మో అన్నారు, నెక్స్ట్ ఇంకేదైనా అమ్మమ్మో అన్నారు. ఇప్పుడు చూడు ఈ రేంజ్కి వచ్చింది. దీన్ని మించి ఇంకేమైనా సినిమా ఉంటుందంటే ఇంక నేను ఏం చెప్పలేను, నా వల్ల కాదు. ఆ రేంజ్లో వస్తున్నాయి. బట్ ఒకటి మాత్రం చెప్పాలి, సెన్సార్ అనుమతించొద్దు వీటిని. చాలా సింపుల్గా తల నరికేస్తున్నారు మా. ఏమో పిల్లలు పడవచ్చు అని ఇట్లా అనేస్తే పిల్లలు నిజంగా వద్దు అని అంత మించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.